ఇప్పుడు చాలా మంది చేస్తున్న వాదన ఏందంటే, దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎగువన తెలంగాణ ఉంది. సరే వాళ్ళేదో మేము వరద జలాలలో మిగిలిపోతున్నాయి, వృధాగా పోతున్న నీళ్ళని వాడుకుంటున్నాం అంటున్నారు. కానీ తెలంగాణ వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారనేది చాలా అవి ఒక వరద ప్రశ్న. జలాలు గాదు. అవి తెలంగాణ నికర జలాలు. ఇప్పుడు ఏవైతే సముద్రంలో కలుస్తున్నాయో, తెలంగాణ నికర జలాలు, ఛత్తీస్‌గఢ్ నికర జలాలు, ఒరిస్సా నికర జలాలు, మధ్యప్రదేశ్ నికర జలాలు, మహారాష్ట్ర నికర జలాలు. కర్ణాటక ఉన్నా గూడా మంజీరా అది. చిన్న బేసిన్ అది. ఈ అన్ని నికర జలాలు ఆంధ్ర ఇవాళ ఇది ఈ ఈ విషయం మీద అందరికి క్లారిటీ రావాలి. అవును. తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ. వాళ్ళు పదే ఎందుకంటే పదే ఏం చెప్తున్నారంటే, వృధాగా పోతున్నాయి. వర్షాలొచ్చినప్పుడు వేస్ట్‌గా సముద్రంలో కలిసిపోయే నీళ్ళనే వాడుకుంటున్నాం. మా వల్ల మీకేం నష్టం లేదని చెప్తున్నారు. ఏం నష్టం ఉన్నదో చెప్పాలంటే కృష్ణా కథ చెప్పాలి. ఒక్క సంవత్సరం కోసం సంతకం పెట్టించారు తెలంగాణ గవర్నమెంట్‌తో 2015లో. ఏమనంటే 299 టీఎంసీలు కృష్ణాలో తెలంగాణకున్నాయి. 500 పైన ఆంధ్రాకున్నాయి. అయితే మాకు ఇది అన్యాయం జరిగింది. బచావ్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మా వాయిస్ వినిపించడానికి అవకాశం లేకుండే. ఎందుకంటే ట్రిబ్యునల్స్ దగ్గర స్టేటే రిప్రజెంట్ చేస్తది. అవును. ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేయదు. మాకు అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ ఉద్యమం అంతా మనం చెప్పినాం. ఆ తెలంగాణ వచ్చినాక కూడా మీరు అవే వాడుకోండి అంటారు. అంటే కేసీఆర్ అన్నాడు మాకు సరిపో 50-50 చేసుకుందాం. ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మా వాటా మేము ఎక్కువ అడుక్కుంటాం. 560 టీఎంసీలు అడుగుతాం. ఎందుకంటే బేసిన్‌లో మేము 68.5 ఉన్నాం. కాబట్టి మేము 500 పైన మాకు రావాలి. 560 టీఎంసీలు రావాలి. మీరు బేసిన్‌లోనేమో మీరున్నది 31.5. తీసుకుపోయేదేమో 521. తీసుకుపోయేదేమో దాదాపు 66% హ్మ్. ఆంధ్రప్రదేశ్‌కి. మరి మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ట్రిబ్యునల్ కావాలని చెప్పి సెక్షన్ 3 కింద వాటర్ యాక్ట్ కింద పెట్టారు. అది అట్లా పెండింగ్‌లో పెట్టిండ్రు. ఉమాభారతి ఉండప్పుడు. అది పెండింగ్‌లో పెట్టి ఏం చేసిండ్రు ఇక్కడ బోర్డ్ వచ్చింది. కృష్ణా బోర్డ్ ఏమంటదంటే ఒక సంవత్సరం కోసం మీరు అగ్రిమెంట్ చేసుకోండి. ఎప్పటికప్పుడే మనం ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని నీళ్ళు వినియోగపడుతున్నాయి అంటే ఆ ఒక్క సంవత్సరానికి కూడా మాకు 50-50 కావాలని గొడవ చేసిండు కేసీఆర్. ఒప్పుకోలే. ఒప్పుకోకుండా ఏమన్నారంటే అప్పుడు మీకు నిజంగానే ఇప్పుడు ఎంత వాడుతున్నారు? ఆ 299 కూడా మనం వాడుకోవట్లేదు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మన ప్రాజెక్టులు కట్టలేదు. కట్టలేదు కదా! ఇప్పుడు చంద్రబాబు మొదలుపెట్టిన కల్వకుర్తి మీరన్నట్టు. నెట్టెంపాడు భీమా రాజశేఖర రెడ్డి సగమే కంప్లీట్ చేశాడు. అప్పటికి కేసీఆర్ వచ్చి 1 ఇయర్ కూడా కాలే. దాని మీద కొంత పనులు మొదలైనయి. అది కంప్లీట్ కావడానికి ఇంకా టైం పడుతుంది. అవును. రెండవది నాగర్‌సాల్ లిఫ్ట్ కెనాల్ ఒక్కటే ఉన్నది మనకు పర్మిటెడ్ ప్రాజెక్టు. ఆర్‌డీఎస్ ఒకటుంది. జూరాల్ ఒకటుంది. ఈ మూడిటికే మనకు నికర జలాల అలొకేషన్ ఉంది. తర్వాత చిన్న చిన్న మీడియం ప్రాజెక్టులు ఉన్నాయి. మూసీ గాని ఇట్లాంటివి. తర్వాత ఎస్ఎల్బీసీ కూడా నికర జలాల ప్రాజెక్ట్ కాదు. మరి ఈ అలొకేషన్ పెంచాలి అన్నప్పుడు ఇప్పుడు మీకు ఇచ్చిన 299 వాడుకోవట్లేదు. మైనర్ ఇరిగేషన్ కూడా మొత్తం చెరువులు నాశనం అయిపోయినాయి. దానిలో ఒక 90 టీఎంసీలు ఉన్నాయి మనకు. అవి కూడా మీరు వాడుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడైతే ఈ సంవత్సరానికి వాళ్ళకి అవసరాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఆయకట్టు ఎక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే ఎట్లున్నదో అట్లా మనం ఒప్పుకుందాం. అంటే ఇది ఓన్లీ 1 ఇయర్ కోసం టెంపరరీ అని రాశారు. 2015. 2025లో రేవంత్ రెడ్డి ఏమంటాడంటే తెలంగాణకు మరణ శాసనం రాసిండు కేసీఆర్. కృష్ణా జలాలన్నీ అప్పనంగా అప్పచెప్పిండు ఆంధ్రకు అన్నాడు. నిజమేనా ఇది? ఆయన రాసిచ్చిండా? 1 ఇయర్ కోసమే కదా రాసిచ్చింది. తర్వాత ఏమైంది? ఎవ్రీ ఇయర్ గొడవ జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాకౌట్ చేశారు. ఒక ఐఏఎస్ అవును. ఆఫీసరు ఇక్కడ ఎర్రవంజిలో జలసౌదలో జరిగినటువంటి యెస్. అప్పని జలసౌదలోనే జరిగినాయి. అవును. మినిట్స్ ఉన్నాయి. పేపర్ న్యూస్ ఉన్నది. బయటకు వచ్చి మీడియా దగ్గర మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. అంటే అందరి కళ్ళు కప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ మరణ శాసనం రాసిచ్చిండు అన్నట్టు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ ఉంటే బ్లడ్ బాయిల్ కాదా మనలాంటి ఉద్యమకారులకు? మరి నువ్వేం చేస్తున్నావు? సరే అనుకుందాం. కొంతసేపటికి 2 ఇయర్స్ అయింది. కొంతసేపటికి ఆ. కేసీఆర్ రాసిచ్చిండు ఆ. అనుకుందాం. మరి ఆ. నీకు ప్రజలు అధికారం ఇచ్చారు. నువ్వు ఆ. ముఖ్యమంత్రి అయ్యావు కదా! నువ్వు దాన్ని మళ్ళీ తిరగ రాయాలి కదా! రాయాలి, తీసుకొచ్చి ముందర పెట్టి పెట్టాలి కదా! ఇది 1 ఇయర్కే రాసిండని చెప్పాలి కదా. చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత సాక్రిఫైస్ చేసిండు పెద్ద మనిషి కోసం అంటే పిసిసి ప్రెసిడెంట్ చేశాడు. దానికి ఏమేం చేయాలనో అన్నీ ఆయనే చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. ఇక్కడ మన సన్యాసుల దగ్గర అంత డబ్బు ఎవరి దగ్గర లేదు. సీనియర్సే వీళ్ళంతా. అపాయింట్మెంట్ లేకుండా కూడా సోనియా గాంధీ ఇంట్లో పోయేటోళ్ళే. కానీ డబ్బు సంపాదించి కానీ వచ్చినోడు తెలంగాణ ఎప్పుడైనా వాళ్ళకు పిసిసి ప్రెసిడెంట్ కావాలంటే పార్టీ ఫండ్ అడుగుతారు. వీళ్ళ దగ్గర లేదు. సరే నేను ఇస్తాను రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి గోడల మీద పెయింట్ చేసుకున్న వ్యక్తికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకు. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్లలో కూడా ఆయన దగ్గర
ఆ పార్టీ ఫండ్ కాంగ్రెస్ పార్టీకి 150 ఏళ్ళ పార్టీ ఫండ్ ఇవ్వగలిగిన స్థాయిలో ఓ పెద్ద మనిషి ఉన్నాడని మేమైతే అనుకోలేదు. సరే మొత్తానికి బ్లెస్సింగ్స్తో వచ్చిండు. వచ్చినాక ఏం చేసిండు, తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండు చంద్రబాబు నాయుడు బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అంతే. అయినా కూడా ఆయన కొడంగల్లో గెలవలే. 2018లో తర్వాత ఆయన ఎంపీ అయిండు. ఎంపీ అయిన తర్వాత ఏకంగా ఆయనను పిసిసి అధ్యక్షుడిని చేశాడు. అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడానికి తన పార్టీని పొందబెట్టుకున్నాడు తెలంగాణలో. పోటీ చేయలేదు. పోటీ చేయలేదంటే 2023 10% పైన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కారణం ఏంటంటే పోటీ అంతకుముందే- చేస్తే టీడీపీ ఓట్లు చీలిపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎక్కడ గెలవడు, కాంగ్రెస్ గెలవదు కదా. అంతకుముందు కాంగ్రెస్ అలయన్స్ ఉన్నప్పుడు కానీ 2014లో కానీ 10% పైన 15% దాకా ఓట్ బ్యాంక్ ఉన్నట్టుగా ఎలక్షన్ దానిలో తెలుసు. తెలంగాణ వచ్చినాకనే నేను చెప్పేది. అవును. మరి అంత ఓట్ బ్యాంక్ ఉండి అంతమంది ఎమ్మెల్యేలు నా పార్టీ తనను తాను బొందబెట్టుకున్నదంటే తన గులాంని ఇక్కడ పెట్టిందని నేను అంటే తప్పేమున్నది అంటున్నా నేను. సో అట్లా జరిగింది. అట్లా జరిగిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేసిండు, ఈ రోజు వరకు కృష్ణానది జలాలను యథేచ్ఛగా దోసుకపోతా ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్నాడు, అబద్ధాలు చెప్తూ కూర్చున్నాడు. పక్కదారి పట్టేయడానికి ఆవు కథ రోజు చెప్తున్నాడు. ఆవు కథ ఏందో చెప్తా. ఓ ఆవులు కాసే పిల్లోడిని వాడిని ఏది అడిగినా ఆవు గురించే చెప్తాడు. ఇక అడగటానికి విసుగు వచ్చేమన్నాడంటే, అరే నువ్వు విమానం ఎక్కినావు అనుకో, విమానంలో నీకు విమానం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందిరా అని అడిగాడు. నువ్వు కింద నుంచి చూస్తాను అది విమానం, నువ్వు అల్లనే కూర్చున్నావు అనుకో, అందులోకి పోయినాక కూడా వాడు కిటికీలకి వెళ్ళి చూస్తే నాకు ఆవు కనబడ్డది అంట. నువ్వు మైక్ ఇస్తే చాలు రేవంత్ రెడ్డికి కేసీఆర్నే తిడతాడు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.